స్పీకర్ సార్, మాజీ మంత్రి గారి వాదన, వారి ఆక్రోశం, వారి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చెర్లపల్లి జైల్లో ఉన్నట్టుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే 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 జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష. ఇదే సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం, సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేము ఉన్నాం, సత్యహరిశ్చంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిశ్చంద్రుడి అవతారంలో కలియుగంలో జన్మించిండు, కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష. సో వారు నిజాయితీని నిరూపించుకోవడానికి, వారు సత్యహరిశ్చంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందము. అధ్యక్ష ఇప్పుడు వారు మాట్లాడేదానికి ప్రత్యక్షానికి నేను మాట్లాడతా. ఈ సమయాన్ని నా జనరల్ సమయాన్ని తీసేయండి. ఇక ఆయన ఉక్రోషమేందో నా ఉక్రోషమేందో ప్రజలు చూసిరు వాళ్ళ రాష్ట్రంలో. ఎందుకు అంతగానో ఆవేశపడ్డాడో, ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో, చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం. మళ్ళీ ఎట్లా ఆడికే వస్తా అనుకుంటున్నాడేమో, మళ్ళీ అక్కడికే వస్తా అనుకుంటున్నాడు, గుర్తు చేసుకుంటున్నాడు. అధ్యక్ష, మా జ్ఞాపకాలు మాకుంటాయి, వారి జ్ఞాపకాలు మాకుంటాయి. నాకు కూడా చెంచల్గూడ జైలు గుర్తుంది అధ్యక్ష. నాకు కూడా మీరు ఆగురిగా నేను చెప్తా కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచల్గూడ గుర్తుంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు. ఆయనకు చెర్లపల్లే గుర్తుంటుంది అధ్యక్ష, ఆయనకు అదే గుర్తుంటుంది అధ్యక్ష. పాపం మళ్ళీ యాద్ చేసుకుంటున్నాడు అధ్యక్ష. ఎంత క్రోషంగా మాట్లాడిండు, ఎందుకు కూర్చోరాదు, ఎందుకు అధ్యక్ష వారు గొప్పలు చెప్తారు. సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేటలో చిన్న పిల్లగాన్ని నిక్కరేసుకున్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు అధ్యక్ష. మిగతా వివరాలు మా వెంకటరెడ్డి గారికి ఒక 2 నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రనో, ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం లెక్క చెప్తాడు అధ్యక్ష. ఈయన చరిత్ర సార్, ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో A2 అధ్యక్ష, అలాగే A2 అధ్యక్ష ఆ మర్డర్ కేసులో ఇంకో బుక్షమనే వ్యక్తి హత్య కేసులో ఈయన వీళ్ళ నాయన A6 A7, ఆ తర్వాత రామిరెడ్డి హత్య కేసులో A3గా ఉండి తడిపారు చేసిన మా జిల్లాకి వెళ్ళి 1 సంవత్సరం పాటు బహిష్కరించాడు. పోతూ ఈ మర్డర్లు చేసి దోసపాటి గోపాల్ ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్మెల్యేగా ఉండే ఆ పెట్రోల్ బంకులో 1,80,000 రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష. ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక వెళ్ళి మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాలగూడ పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష. ఈయన కేసులు చెప్తే అబ్బా ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం పోతుంది అధ్యక్ష. అందుకనే జగదీష్ రెడ్డి గారు మీరు మీ చరిత్ర చెప్పాలంటే మీ ఒక చరిత్ర కాదు, ఆయన అంటే ఉద్యమాలు చేసిన సార్ ఒక నిమిషం, మీరు ఎందుకే భయపడుతురే అని ఆయన చరిత్ర చెప్తే భయపడుతున్నారు. ఆయన చరిత్ర చెప్తే భయపడదు సార్. ఆయన తెలంగాణ ఉద్యమం చేసిందంట. దొంగతనాలు, కిరాయి హత్యలు దొంగతనాలు తప్ప. జగదీశ్వర్ రెడ్డి గారు మీరు వెళ్ళండి ప్లీజ్ కౌశిక్ రెడ్డి గారు మీరు వెళ్ళండి డాక్టర్ సాబ్ మీరు వెళ్ళండి 50 కోట్లకు అమ్ముకున్నాడు పిసిసి ప్రెసిడెంట్ అని చెప్పారు. 50 కోట్లకు పిసిసి ప్రెసిడెంట్ అమ్ముకున్నాడు. 50 కోట్లకు పిసిసి ప్రెసిడెంట్. జగదీశ్వర్ రెడ్డి గారు దయచేసి
అధ్యక్ష అధ్యక్ష భయ్యా అధ్యక్ష జయజేశ్వర్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డ్ నుంచి తీసేయాలి మీరు దయచేసి. లేదు లేదు నేను కట్టుబడినా సార్, ఒక్కటే నిమిషం నేను చెప్తాను. లేదు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసినని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. మరొకసారి చెప్తున్నా, ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లోనైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఇద్దరు ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి. నేను అడిగున్నా దీని మీద నిలబడాలి అధ్యక్ష, దీని మీద నిలబడాలని చెప్తా ఉన్నా. అయితేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్తగాళ్ళ మాటల్ని, చెత్త మాటల్ని. లేదు ఓకే సార్, ఒకరి ఆగండి. సార్ మా గౌరవ సభ్యుడు చెప్పినట్టు, నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు 16. అరే ఆగా బాబు ఆగు. నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ 16 సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది. రెండవది దోసపాటి గోపాల్ అనే మాజీ శాసనసభ్యుడు బల్కులో దొంగతనం కేసు, అలాగే దొంగ మంది అందరూ నేను ఆయన ఛాలెంజ్కు సిద్ధం చేస్తున్నా. ఇది నిరూపిస్తా, లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా, రికార్డు ఆపేయండి మీరు సార్ స్పీకర్ సార్, మీరు అర్జెంట్ చేయండి. మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి, హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి. 16 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగినా 2006లో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన న్యాయమే. నేను ఆయన ఛాలెంజ్కు సిద్ధంగా చెప్తున్నాను, రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి. నువ్వు ఇక మొన్న గెలిచిన 2000 3000తో గెలిచినావు, నీ జీవితంలో రావు. నువ్వు మళ్ళీ చదువుకు, నీ ఛాలెంజ్ నేను ఒప్పుకుంటున్నా. ఆ రికార్డు చెప్పండి. అధ్యక్ష ప్రజలు మొత్తం లైవ్ ఇవ్వండి ప్రజలకి. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, ఆయన మాట్లాడింది, నేను మాట్లాడింది ప్రజలు చూసినారు. కానీ మీరు ఈ రిమార్క్స్ చేయడం వల్ల మీ ప్రతిష్ట కూడా భంగం కలిగే అవకాశం ఉంది అధ్యక్ష. ఎందుకంటే నేను డివేట్ అయినా మీరు మాట్లాడడం అనేది, ఇది న్యాయం కాదు అధ్యక్ష. పర్వాలేదు, ఇట్లా కూడా భయపెట్టిస్తారన్నట్ట. చేసింది మీరు, మీ ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం విన్నారు ప్రజలు, మీ మంత్రి ఉపన్యాసం విన్నారు, నాది విన్నారు. ఏం మాట్లాడుతున్నారు జయజేశ్వర్ రెడ్డి గారు? అధ్యక్ష, నా పైన 1 కాదు 3 హత్య కేసులు పెట్టిండ్రు. 1 కాదు 3 హత్య కేసులు పెట్టిండ్రు. వాళ్ళే అధ్యక్ష 3 పెట్టిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు మంత్రి. అయినా మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా. ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు, మిర్యాలు కూడా అన్నాడు. ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వేయండి. నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను నిలబడి ఉన్నా. ఇప్పటి కూడా చెప్తున్నా, వాళ్ళు ఈయన చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా, ఒక్కటి నిరూపితమైనా ఇక్కడి నుంచి అక్కడికి మీ టేబుల్ కనుక ముక్కు నేలకు రేసి రాజీనామా చేస్తే వాళ్ళిద్దరు కూడా పనిచేయాలి. ముఖ్యమంత్రి అండ్ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి. హౌస్ కమిటీ వేయండి, మొత్తాన్ని కలిసి తొలగించండి. నేను చెప్తాను దయచేసి, ఇది మంచి పద్ధతి కాదు. కంప్లీట్ చేయండి అధ్యక్ష. నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి మీ వాళ్ళు ఎంతవరకు చూపించారో మాకు తెలియదు, మా అన్ని కట్ చేస్తున్నారు ఓకే. కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూపిస్తే, నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం ఎక్కడైనా తప్పుందా? ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు నడుపుకున్నాడు అంత ఆవేశంగా ఉడుకొచ్చిండు బయట నుంచి? దొరికిపోయింది కాబట్టి, మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన మా సారు, మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే. మీరు అలా సంచులు మోసే చంద్రుడు, వాడు చంద్రుడి సంచులు మోసి జైలు పోయింది నువ్వు. మా నాయకుడు హరిశ్చంద్రుడే. ఈ ఇండియా బుల్స్ ఏందో, అమెరికా బుల్స్ ఏందో, ఈ బుల్స్లలో దూరుడు,
యాడ్ కమిషన్లు దొరికితే తిరుగుడు, ఇక్కడ ఎవరు నేను బ్లాక్మెయిల్ చేసుడు మాకు తెలియదు అధ్యక్ష. ఆ ఇండియా ఎక్కడనో ఆ బుల్స్ ఎక్కడనో మాకు తెలియదు. వారే పట్టుకొచ్చారు, మరి వాళ్ళ దగ్గర వీరెందుకు పోయినరో దేనికి దొరికిందో ఆ బుల్సో వీళ్ళకు అది ఆయనకే ఎరక అధ్యక్ష, సీఎం గారికి ఎరక. ఆ బుల్స్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు. ఈ బుల్స్ చోటికి మేము ఎప్పుడు పోం, మాకు అలవాటు లేదు అధ్యక్ష, మాకు అలవాటు లేదు. ఇక కేసీఆర్ గురించి వీళ్ళు మాట్లాడతారు. కేసీఆర్ కాలు గోడి సరిపోతారు అధ్యక్ష. వీళ్ళు తెలంగాణ